కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. దేవతలు అంటే క్రీడించువారని, కోరిన వరాల్ని ఇవ్వగలవారని సంస్కృతంలో అర్థాలున్నాయి. అర్థం ఏదీ ఏమైనప్పటికీ అసలు ముక్కోటి దేవతలు ఎందుకు? అంతమందిని ఎందుకు పూజించాలి? ప్రతి ఒక్కరూ ఇంతమందిని పూజించాలా? అసలు అంతమందిని పూజించడం వీలవుతుందా? ఇవన్నీ ప్రశ్నలే. భగవంతుడు ఒక్కడే. అతనీ ఆమె రూపాలు అనేకమని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మనుషులు వారి వారి కోరికలను బట్టి, వారి వారి మనోధర్మాన్ని బట్టి ఆయా దేవతలను పూజిస్తూ ఉంటారు అనేది మనకందరికీ తెలిసిన విషయమే. ఉదాహరణకి చెప్పుకోవాలంటే బంగారం మూలపదార్థం ఒక్కటే, కాని దానినుంచి తయారయ్యే నగలు అనేక రూపాలుగా ఉంటాయి. భగవంతుని విషయం కూడా ఇంతే. నిరాకారమైన ఒక చైతన్య శక్తినే భగవంతుడు లేదా దేవత అని చెప్పబడింది. కాని నిరాకారమైన దానిని మనం నమ్మలేము, మన మనసు ఆమోదించదు. కాబట్టే మన ఋషులు సాకారతత్వాన్ని ముందుకు తీసుకువచ్చారు. ఒక ఉదాహరణ, వాయువు ఉంది, కాని అది మన కళ్లకు కనబడదు కనుక వాయువు లేదు అని చెప్పగలమా? వాయువుని మనవాళ్లు ఒక దేవతగా గుర్తించారు. వాయుదేవుడు అనే పేరు పెట్టారు. అతనికి ఒక రూపాన్ని సృష్టించారు. రూపం మన యొక్క మానసిక సృజన అని మాత్రం మనం గమనించాలి. ఇక ముక్కోటి దేవతలందరి పేర్లు నాకు తెలియవుగాని మనం పూజించే కొంతమంది దేవతల పేర్లను క్రింద ప్రస్తావిస్తాను. భగవంతుడు ఒక్కడే, రూపాలు అనేకమని. మన శరీరం అనేక ధాతువులు లేదా అంశాలతో తయారై ఉన్నది, కాని వీటన్నిటికీ మూలధాతువు ఒక్కటే. అలాగే మనలో అనేక ఆలోచనలు, అనేక కోరికలు, కాని వీటన్నిటికీ మూలమైన మనసు మాత్రం ఒక్కటే. ఈ మనసులో అనేక పొరలుంటాయి. వాటిలో అనేక ఆలోచనలు, కోరికలు పేర్కొని ఉంటాయి. ప్రతి కోరిక నెరవేరాలంటే ఆ కోరిక నిజరూపం దాల్చాలి. అప్పుడే మనసు దానిని ఆమోదించి, అనుభవించి ఆస్వాదిస్తుంది. నిజానికి కోరిక తీరటమనేది కేవలం మానసిక సంతృప్తి మాత్రమే. అయితే మనలోని బుద్ధి మనసును సంతృప్తిపరచటానికి ఒక్కొక్క తీవ్రమైన కోరికకి ఒక్కొక్క నిర్దిష్టమైన పద్ధతిని ఏర్పరిచి దాని ద్వారా ఆ కోరిక నెరవేరటానికి మనసును ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరణే మన మనసులో అనేకసార్లు మననం చేయబడుతూ ఉంటుంది. దీనినే మంత్రమని అంటారు. ఆలోచనలు, కోరికలు పుట్టేవి మన మనసులోనే, వాటిని తీర్చేది మనలోని బుద్ధే. ఈ విషయాన్ని మనం తెలుసుకొని కోరికలను అదుపు చేస్తే మనకు సమస్యలే ఉండవు. అట్లా కానప్పుడు మనకు ముక్కోటి దేవతలు కావాల్సిందే. ఈ ముక్కోటి దేవతలు మన కోరికలను తీర్చినా తీర్చకపోయినా అవి తీరటానికి మన మనసుకు ముక్కోటి ప్రేరణలు కావాలి. మనలోని ప్రేరణలే మన కోరికలను తీరుస్తున్నాయని తెలుసుకోలేక మనం ఆ ముక్కోటి దేవతలను ఆశ్రయిస్తుంటాము. ఒక్కొక్క ప్రేరణ, దాని తత్వం, దాని శక్తి ఎలా ఉంటాయో నాకు తెలిసినంతవరకు మీతో చెప్పాలనుకున్నాను. వినండి మరి. ఆదిపరాశక్తి త్రిమూర్తులను బిడ్డలుగా కలిగి ఉన్న తల్లి ఈమె. ప్రకృతి స్వరూపై సృష్టికి కావలసిన సమస్తమును తనలో కలిగి ఉన్న శక్తి. శివుడు అర్ధనారీశ్వరుడు అని అంటారు. అంటే శివునిలో అర్ధభాగం అమ్మవారని. కాని పురుషరూపుడైన అయ్యవారే ప్రకృతి స్వరూపైన అమ్మవారిలో సగమై ఉన్నాడంటే తప్పేమైనా ఉందా? అమ్మలనుగన్న అమ్మ పెద్దమ్మ అని అందుకే ఆమెను అంటారు. ప్రకృతిరీత్యా సృష్టిలో ప్రతీ జీవి స్త్రీమూర్తే. ఈ దేవత ద్వారా మనం ప్రేరణ పొందాల్సిన విషయం మనం ప్రకృతి పురుష స్వరూపములేనని. బ్రహ్మ ఈయన ఆలోచనలకు సృష్టికర్త, ఆలోచనలపై సర్వాధికారి. మన మనసే బ్రహ్మ. అంటే మన ఆలోచనలపై సర్వాధికారి మన మనసే. ఆయనను ఆరాధించటమంటే మన మనసునే ఆరాధించి ఆలోచనలను అదుపు చెయ్యమనే. విష్ణువు ఈయన స్థితికర్త అని అంటాము. ఆలోచనలు కోరికలై నిజరూపం చెంది అనుభవింపజేసే స్థితిని కలిగించేవాడని ఆయనని పూజిస్తాము. నిజానికి మన బుద్ధే విష్ణువు. దానిని స్థితిపరిచినప్పుడు మనం స్థిమితంగా ఉంటాము. శివుడు హరించేవాడు లేదా నశింపచేసేవాడు శివుడు. మనలోని చిత్తం అంటే తెలియజేసేది ఒకటి ఉంటుంది. బుద్ధి, చిత్తం కూడా మన మనసులోని వేరువేరు స్థాయిలు. ఈ చిత్తమే శివుడు. ఈ శివుడే అనే ఈ చిత్తాన్ని పూజించి దాని మాట వింటే
అది మనలోని కామ క్రోధ మద మాత్సర్యాలని హరింపజేస్తుంది. శ్రీ సత్యనారాయణ స్వామి సత్యాన్ని పాటించమని చెప్పే దేవుడే ఈయన. మనలోని అసత్యం అనేక అనర్థాలకు దారితీస్తుంది. వాటినే మనం ఈ వ్రతకథల్లో వింటుంటాము. కాబట్టి మన మనసు సత్యవ్రతాన్ని పాటించాలి. విఘ్నేశ్వరుడు సమస్త దేవతలకు పూజనీయుడు. విఘ్నాలను తొలగిస్తాడు. బుద్ధికి మారుపేరు. బుద్ధితో ఏ ఆలోచనలు చేసినా ఆ కార్యాలు నిర్విఘ్నంగా జరుగుతాయి అని చెప్పటానికి ఈయన సంకేతం. సుబ్రహ్మణ్యస్వామి మనోవేగానికి ఈయన ప్రతీక. అనుకున్న కార్యాన్ని ఆలస్యం చెయ్యకుండా వెంటనే చెయ్యాలి అని చెప్పేవాడే ఈయన. ఆలస్యం అమృతం విషం అని ఈయన ద్వారా మన మనసు తెలుసుకోవాలి. దత్తాత్రేయుడు సర్వజీవులను సమానంగా చూడాలని ఉద్బోధించేవాడే ఈయన. ఈ ప్రపంచంలో ప్రతి జీవి నాకు ఒక గురువే సుమ్మా అని చెప్పినవాడు. ఆ తత్వాన్ని మనం తెలుసుకోవాలి. సూర్యుడు మనకు ప్రత్యక్ష దేవత. సమస్త జీవులకు ప్రాణదాత. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి అని చెబుతారు. అలాగే సూర్యకాంతిని అనుసరించి మనం చక్కటి జీవనం చెయ్యాలనే విషయాన్ని ఈయన ద్వారా తెలుసుకోవాలి. వాయుదేవుడు ఈయన సమస్త జీవులకు ప్రాణదేవత. ప్రాణం లేకపోతే జీవితమే లేదు కదా. వాయుదేవుడికి ఒక గొప్ప లక్షణం ఉన్నది. గాలి ఒక చెడు వాసన వస్తున్న పదార్థానపై పయనిస్తున్నప్పుడు ఆ చెడు వాసనను గ్రహించి కొంత దూరం తనతో తీసుకువెళ్తూ ఆ తర్వాత ఆ వాసనను వదిలేసి తన స్వచ్ఛమైన గుణంతో ముందుకు పోతుంది. మనం కూడా మన మనసును ఆ విధంగా ఉంచుకోవాలని ఈయన ద్వారా తెలుసుకోవాలి. అంటే వాసనలను ఎల్లప్పుడూ మనల్ని అంటిపెట్టుకోకూడదు. నిర్మలమైన ప్రాణవాయువుని వాడుకుంటూ కాపాడుకుంటూ ఉండాలని ఈయన ద్వారా ప్రేరణ పొందాలి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది దేవతలు. అగ్ని పాపాల్ని దహించివేస్తుందని, వరుణుడు దాహార్తిని తీర్చేవాడని, భూమిదేవి మనసుకు బలిమీ ఓర్పుని ఇచ్చేదని, సరస్వతి విద్యాబుద్ధులను, లక్ష్మీదేవి సిరులను, పార్వతీదేవి శాంతి సౌభాగ్యాలను ఇచ్చేదని తెలుసుకొని ఆయా తత్వాలతో మనం ప్రేరణ పొందాలి. అలాగే బలరాముడు కష్టే ఫలి అని చెప్పినవాడు. శ్రీరాముడు సత్యాన్ని ఏకపతివ్రతాన్ని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నవాడని తెలుసుకొని వారి ద్వారా మన మనసు ప్రేరణ పొందాలి. ఆంజనేయుడు సుమధుర భాషి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంటారు. మన భాష సుమధురమైతే అందరూ మంచివారే అవుతారు. ఇదే ఈయన ద్వారా ప్రేరణ పొందాల్సింది. శ్రీ వెంకటేశ్వరస్వామి కలియుగ దేవత అని అంటాము. ఈయన్ని ప్రతిరోజూ సుప్రభాతంతో మేలుకొలుపుతుంటాము. ఆయనను మనం మేలుకొలపటమేంటండి? ఆయన నిజంగా నిద్రపోతే ఇంకేమైనా ఉందా? సుప్రభాతం పాడటం అంటే నిజానికి అజ్ఞానంతో నిద్రపోతున్న మన మనసును మేలుకోమని చెప్పటమే దీని అంతరార్థం. అదే మన ప్రేరణం, ఉపసంహరణం. పైన చెప్పిన ఉదాహరణల ద్వారా మనం మన మనస్సును ప్రేరేపించాలి అని తెలుసుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మన హిందూ ధర్మానికి 4 మూలస్తంభాలు ఉన్నాయి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనేవి. ముక్కోటి దేవతలు మనకు కనిపించినా కనిపించకపోయినా ఈ 4 దేవతలు మనకు ప్రత్యక్ష దేవతలు. మనకు ఈ శరీరాన్ని ఇచ్చిన తల్లి తండ్రులు, విద్యాబుద్ధులు నేర్పే ఆచార్యుడు, గౌరవం మర్యాద మన్నన ఆప్యాత ఆదరణలను ఇచ్చి పుచ్చుకోవటం, వాటిలో ఉండే రసాన్ని తెలుసుకోవాలన్నా, ఈ ఆతిథ్య రసాన్ని ఆస్వాదించాలన్నా మనం అతిథి దేవతలని ఆహ్వానించాల్సిందే. ఈ 4 ప్రత్యక్ష దేవతలను మనసా వాచా కర్మనా పూజించనట్లయితే మనం ముక్కోటి దేవతలను పూజించినట్లే. చూశారుగదా ఈ వీడియోని? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.